ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరూ కూడా యేసుక్రీస్తు నామం పేరిట శుభములు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. నేను ఈ యొక్క ప్రతిరోజు బైబిల్ అనేటువంటి కార్యక్రమానికి మీ అందరిని కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ప్రతి ఒక్కరు కూడా ప్రతి దినము బైబిల్ గ్రంథాన్ని ధ్యానించాలి అనేటువంటి ఉద్దేశం మాత్రమే. ఎందుకంటే చాలామంది కూడా బైబిల్ గ్రంథాన్ని ధ్యానించకుండా ఊరుకునేటువంటి వారు చాలామంది కూడా ఉన్నారు. అయితే దేవుడు ఇచ్చినటువంటి ఆశ ప్రేరేపణను బట్టి ఇదిగో ఈ విధంగా ఈ వీడియో ద్వారా అయినా సరే ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని కలిసి చదవడం కావచ్చు, లేదా వినడం కావచ్చు, వారి యొక్క జీవితంలో బైబిల్ గ్రంథం అనేది ప్రతిదినం ఉండాలి అనేటువంటి కోరిక ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క వీడియోస్ అనేవి మీకు ఎంతగానో తోడ్పడతాయని నేను నమ్ముతా ఉన్నాను. ప్రతిదినము ఏకీభవించండి. ప్రతిదినము మన బైబిల్ గ్రంథంలో నుంచి ఒక అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. అయితే ప్రియమైనటువంటి వారలారా, మీ అందరిని కూడా ఈ యొక్క ప్రతిరోజు బైబిల్ అనేటువంటి కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనం చదువుకోబోతున్నటువంటి అధ్యాయం ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ఈరోజు మనం మొదలు పెడదాం. బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారందరూ కూడా మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని తీయండి, నాతో కలిసి చదవడానికి ప్రయత్నించండి, వినడానికి ప్రయత్నించండి. చదువుకుందాం అందరం కూడా. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మొదలు పెడుతూ ఉన్నాం. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లలాడుచుండెను. దేవుడు మాట్లాడుచు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు దేవుడు మాట్లాడుచు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచును గాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. దేవుడు మాట్లాడుచు ఆకాశము క్రిందనున్న జలములొక చోటనే కూర్చబడి ఆరిన నేల కలుగును గాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అను పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రమని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మాట్లాడుచు గడ్డిని విత్తనములిచ్చు చెట్లును భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములనిచ్చు చెట్లును తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయెను. దేవుడు మాట్లాడుచు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండును గాక అనియు భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాక అనియు పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. దేవుడు మాట్లాడుచు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక అనియు పక్షులు భూమి పైని ఆకాశ విశాలములో ఎగురునుగాక అనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను జీవము కలిగి చలించు వాటినన్నింటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మాట్లాడుచు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు
పక్షులు భూమి మీద విస్తరించును గాక అనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయెను. దేవుడు మాట్లాడుచు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించును గాక అని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మాట్లాడుచు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మాట్లాడుచు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు మాట్లాడుచు ఇదిగో భూమి మీదనున్న విత్తనములనిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండు జంతువులన్నింటినీ, ఆకాశ పక్షులన్నింటినీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారములగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తనకు పరిశుద్ధమైనటువంటి మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఈరోజు చదువుకున్నటువంటి మొదటి అధ్యాయంలో దేవుడు చేసినటువంటి సృష్టి అంతా కూడా రాయబడి ఉన్నది. ఆయన చూసారా, జీవరాశులను ఆయన ఏర్పాటు చేశాడు. భూమి మీద ఉన్నటువంటి జలములను, భూమి కింద ఉన్నటువంటి జలములను, భూమిని వేరుపరిచాడు. మనుషులను దేవుడు తయారు చేశాడు. ఆయన పోలిక యందు దేవుడు తయారు చేశాడు. పక్షులను తయారు చేశాడు. జలరాశులను తయారు చేశాడు. పాకెడి పురుగులను ఆయన తయారు చేశాడు. పశువులను ఆయన తయారు చేశాడు. ఇవి భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులు. ఒక ప్రాణం ఉంది అనంటే, ఒక చెట్టు ఉంది అనంటే, ఆ చెట్టుకు ఫలములు ఉన్నాయి అనంటే, ఆ ఫలములు వేరువేరుగా ఉన్నాయి, వేరువేరు రుచులు కలిగి ఉన్నాయి అంటే, దోస్ ఆల్ క్రియేటెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని ద్వారా ఇవంతా కూడా సృష్టింపబడి ఉంది. ఈరోజు నువ్వు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు అంత గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గమనించినటువంటి విషయం, ఆఖరికి ఆయన సూర్యుని చంద్రుని ఆయన సృజించేటప్పుడు కూడా, ఆయన నోటి మాటతో సృజించేటప్పుడు కూడా చూసారా, అవి సంవత్సరములను, కాలములను, దినములను, గడియలను అవి సూచించేలాగా దేవుడు తయారు చేశాడు. ఎంతో శక్తిమంతుడిని మనం ఆరాధిస్తున్నాము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటీవలే మనం ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని తలలు ఉంచినట్టయితే ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు స్తోత్రములు నాయన. అయ్యా, మరి ఈ ఉదయము తండ్రి నీ వాక్యాన్ని చదివి కొద్దిగా నాయన మాటలు మాట్లాడుకొని అయ్యా మరి ప్రార్థించేటువంటి కృపా భాగ్యమును నీవు నాకు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం దేవా. మరి ఈ రోజు నాయన బైబిల్ చదువుటం మేము మొదలుపెట్టి ఉన్నాం. ఇదిగో తండ్రి, ఆదికాండం మేము చదివి ఉన్నాం. ఆదికాండం మొదటి అధ్యాయాన్ని మేము చదివి ఉన్నాం. ఇందులో నీవు చేసినటువంటి సృష్టి అంతా రాయబడి ఉన్నది. ఇటు మహా గొప్ప దేవుడవు నాయన, నీకే స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో తండ్రి, మరి మేము నాయన మా దిన పనులకు తండ్రి మేము వెలుచు ఉండగా మాతో పాటుగా నీవు ఉండండి. విజయాన్ని మాకు దయచేయండి, భద్రతను మాకు దయచేయండి, క్షేమమును మాకు దయచేయండి. అయ్యా, ఈ రోజంతా కూడా మా మీద అధికారివి నీవై ఉండండి. ఎటువంటి టెంప్టేషన్స్కి మేము లోబడకుండా, ఎటువంటి సాతాను ప్రేరేపణలకు నేను మేము లొంగిపోకుండా ఈ దినమంతా కూడా నీ ఆధీనంలో ఉంచుకోండి. మమ్మల్ని నీ ఆధీనంలో ఉంచుకోండి. అయ్యా, కంట్రోలర్స్ లార్డ్, మమ్మల్ని నీవు అదుపు చేయనండి. గైడర్స్ దేవా, మాకు మార్గములను నీవు చూపించు దేవా. మా యొక్క మరణం అనేటువంటి పడకల నుంచి క్షేమకరముగా తండ్రి మరి ఉదయమునైనా మీరు లేపినందుకై మరలా ఒక నూతన దినమును నీవు మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ దేవా, మరి ప్రతి దినము కూడా వాక్యంలో మేము సమయాన్ని గడుపుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని నిన్నే వేడుకుంటూ స్తుతిస్తూ మహింపరుస్తూ యేసు అతి పరిశుద్ధమైనటువంటి నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ వీడియో మీరు ఉదయం చూస్తున్నారో, మధ్యాహ్నం చూస్తున్నారో, సాయంత్రం చూస్తున్నారో, ఏ సమయంలో చూస్తున్నారో తెలియదు, కానీ ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి సమయంతో పని లేదు. ఏ సమయంలోనైనా సరే ఏకీభవించండి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.